ఎక్కడ దాకా వచ్చిందమ్మా మన ప్రయాణం? 6 శ్లోకాలు అయినాయండి పుస్తకంలో. మీకు అక్కడ ఏంటి టెంపరేచర్లు బాగా తక్కువగా ఉన్నాయా? కొంచెం రాత్రిపూట కదా సార్, ఇప్పుడు చలిగా ఉంది. ఓకే, నాకు పర్వాలేదు. ఆవిడకి పర్వాలేదు రాష్ట్రంలో. అవును. చదవండి అమ్మా. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్భూతం యథా నిద్రయా యస్సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాంగ్ నిర్వికల్పం పునః మాయాకల్పితదేశకాలకలనా వైచిత్ర్యచిత్రీకృతం మాయావీవ విజృంభయత్యపి మహా యోగీ వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పార్థకం భాసతే సాక్షాత్ తత్వమసీతి వేదవచసా యోగోధయత్యాశ్రితాన్ యస్సాక్షాత్కరణాద్ భవేన్న పునరావృత్తిర్భవాంభోనిధౌ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే నానాచిద్రఘటోదరస్థితమహా దీపప్రభాభాస్వరం జ్ఞానం యస్య తు చక్షురాదికరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతం అనుభాత్యేతత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే దేహం ప్రాణమపి ఇంద్రియాణ్యపి చలాం బుద్ధిం చ శూన్యం విదుః స్త్రీ బాలాంధజడోపమా స్వహమితి భ్రాంతా భృశంవాదినః మాయాశక్తి విలాసకల్పితమః వ్యామోహ సంహారిణే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే రాహుగ్రస్తదివాకరేందు సదృశః మాయా సమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతః యో భూత్ సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధ సమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానం అహమిత్యంతఃస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. ఇప్పుడు చెప్పాల్సింది ఇదేనా? అవును సార్, బాల్యాదిష్వపి. ఎక్కడ దాకా వచ్చాం మన ప్రయాణం? ఇదంతా ఓ ప్రయాణం అన్నమాట. అర్థమైందండి? అవును సార్, కానీ పైనుంచి బాబా చెప్పాడు, పరాత్పర పరబ్రహ్మస్థితి నుంచి చైతన్య వ్యావర్తనం జరిగింది.
చైతన్య వికాసం జరిగింది. ఆ పరాత్పర పరబ్రహ్మం నుంచి చైతన్య వికాసం జరిగి 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 చైతన్య వ్యావర్తనం జరిగి 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 మానవోపాధికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి మరలా ఆ పరాత్పర పరబ్రహ్మ స్థితికి చేరాలి. ఈ చేరడం అనేది చాలా ముఖ్యం. ఈ చేరడం అనే ప్రయాణం తెలియాలి అంటే అక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వచ్చిందో చెప్పాలన్నమాట. మనం ఏం తెలుసుకుంటున్నాం? అనంత విశ్వం యొక్క ప్రాదుర్భావ స్థితులు ఎలా ఉన్నాయి, బ్రహ్మాండం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, పిండాండం యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, వీటిని ఒకేసారి ప్రతి పద్యంలోనూ వివరిస్తున్నారు. ప్రతి పద్యంలో కూడాను పిండాండ స్థితిలో ఎలా ఉంది, బ్రహ్మాండ స్థితిలో ఎలా ఉంది, విశ్వాండ స్థితిలో ఎలా ఉంది అనేది వివరించి ఇవేవి నువ్వు కావు, నిర్ణయం ఏమవ్వాలట, ఇవేవి నేను కాదు అనేటటువంటి నిర్ణయాన్ని పొందగలిగేటటువంటి స్థితికి చేరాలి. కారణం ఏమిటట? మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. ఏతన్మిథ్యా శుద్ధవియత్ కించిన్ నాస్తి దేమయా. సంస్కృతంలో చెప్పాలంటే ఏతన్మిథ్యా శుద్ధవియత్ కించిన్ నాస్తి దేమయా. ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు. నిర్మూలమేతదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం. నిర్మూలమేతదా జ్ఞానాత్ శరీరం నాస్తి కేవలం. మూలాన్ని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు. ఈ రెండు నిర్ణయాలని పొందాలట మానవుడు. ఎట్లా పొందాలి? ప్రబోధ ద్వారా పొందాలి. అందుకని వార్తీక పద్ధతిలో ప్రబోధ అనేది మాత్రమే. ప్రబోధ చూడామణి, వివేక చూడామణి అని ఆదిశంకరులు ఎట్లయితే బోధించారో అట్లాగే ప్రబోధ చూడామణి అని ఇంకోటి. అర్థమైందండి? ఈ ప్రబోధ చూడామణి అనేది వార్తీక విద్యకి ఆధారపదం. ఇట్లా బృహద్వాసిష్ట పద్ధతిగా ఈ వార్తీక విద్య అంతా కూడా ఎందులో ఉందంటే బృహద్వాసిష్టంలో. మహావాక్య పద్ధతి అంతానేమో జ్ఞాన వాసిష్టంలో. జీవుడి నుంచి ఆత్మనిష్టను పొందడానికి కావాల్సినటువంటి బోధ అంతానేమో యోగ వాసిష్టంలో. కాబట్టి ఇదంతా కూడా వాసిష్ఠ సాంప్రదాయానికి సంబంధించిన విధానం. దీన్ని వివరించడానికి ఇప్పుడు శాంతం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్తారు. ప్రతి వ్యక్తి తనను తాను ఎలా చూసుకుంటున్నాడట? బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా అంటున్నాడా లేదా? అక్కడ ప్రతి వ్యక్తి తనను తాను ఎలా చూసుకుంటున్నాడట? బాల్య, యౌవన, కౌమార, వృద్ధాప్య స్థితిగతులను తాను అనుభవిస్తున్నాడా లేదా? ఇప్పుడు మనం అందరం 8 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాలురమే అంటే ఒప్పుకుందాం? ఒప్పుకోవాలి సార్, తప్పదు. ఒప్పుకోగా ఒప్పుకుంటావా? ఒప్పుకోవా? నేను పెద్ద అయిపోయానండి అంట. కానీ వివేకం లేదు. నేను 8 ఏళ్ల వాడినండి, నేను పెద్ద అయిపోయానండి, నేను 80 ఏళ్ళకి వచ్చానండి అంట. ఇంకా 8 ఏళ్ళు ఏమిటి, నాకు 80 ఏళ్ళు వస్తేను అంటాడు వృద్ధాప్యం. కాబట్టి నేనుకొచ్చిందా ఆ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు శరీర ప్రాణ మనోబుద్ధులకు వచ్చినాయి. శరీరము అంటే గుర్తు పెట్టుకోండి ఇక్కడి నుంచి, అంటే తత్వ విజ్ఞానంలోకి రానంతసేపు శరీర ప్రాణ మనోబుద్ధులు అని అంటూ ఉంటాం. ఎవరైతే తత్వ విజ్ఞానంలో ప్రవేశించారో శరీరము అంటే దాని అర్థం అన్నీ చెప్పినట్టు. తనంతట తాను
కాబట్టి ఆ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాల దృష్టితో జీవితమంతా పరుచుకుపోయి తాను ఏదైతే వ్యవహారాన్ని చేస్తూ ఉన్నాడో ఆ వ్యవహార సదృశమైన వాడు జీవుడు. జీవుడంటే నిర్ణయం ఏమిటి? వ్యవహారాత్మకంగా చిదాభాసుడుగా ఉన్నటువంటి వాడెవడో వాడు జీవుడు. ఇట్లా చెప్తే ఎలా తెలుస్తుందండి అని అడిగాం. తెలుసుకోవాలంటే కష్టంగా ఉంది కదా ఇలాగా. ఎందుకని ఒకప్పుడు వ్యవహరిస్తున్నాడు, ఒకప్పుడు వ్యవహరించకుండా కూడా ఉన్నట్టు కనబడుతున్నాడు. ఒక అవస్థలో వ్యవహరిస్తున్నట్టున్నాడు, ఒక అవస్థలో వ్యవహరించకుండా ఉన్నట్టు కనబడుతున్నాడు. ఇలా అయితే ఎలా తెలుస్తుంది బాబు మాకు? నిర్ణయంగా తెలియడం లేదు కదా అన్నారు. సరే నిర్ణయంగా చెబుతా విను. నిత్య ప్రళయం అనుభవించేవాడెవడో వాడు జీవుడు అన్నాడు. జీవుడు అంటే నిర్ణయం ఏమిటి? నిత్య ప్రళయాన్ని అనుభవించేవాడెవడో వాడు జీవుడు. అంటే జీవుడు రోజు పోతున్నాడు, 100 సంవత్సరాలకు ఒకసారి పోవడం. చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు ఏమంటాడండి? టైం అయిపోయింది, జీవుడు వెళ్ళిపోయాడండి అని. అంటే ఇక్కడ స్కైప్ కాల్ నడుస్తాం, జాయిన్ అవ్వమనండి. తెలియదేంటి, వాడే జాయిన్ అవ్వాలి గ్రూప్ కాల్లో. ఒకసారి మళ్ళీ కాల్ చేద్దామండి. కట్ చేసి చేయమంటారండి? కట్ చేస్తే అందరం గురుగారు లేచిపోయారు. అయ్యాడా? ఇద్దరే ఉన్నారు కదా. అవునండి. అయ్యాడా అవ్వలేదా? అవ్వలేదు సార్, ఇంకా లాగిన్ అవ్వలేదేమో అసలు. హలో, మేమిద్దరమే ఉన్నాం సార్, ఇంకా రాలేదు. వివేక్ కట్. మీరు వేరే కాల్లో ఉంటే ఇందులోకి ఎలా అవుతాడు? ఒకే మొబైల్. మరి ఇక్కడ జాయిన్ అవ్వమంటే పాఠం చెబుతుంటే మధ్యలో ఏంటి? డిసిప్లిన్ ముందుంటే అక్కర్లేదా? బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు అనేవి ఏవైతే ఉన్నాయో ఆ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలని తాను కాదని నిరసించగలిగేటటువంటి సమర్థతని సంపాదించాలి. ఆ సమర్థతని సంపాదించకపోయినట్లయితే ఈ జీవుడు అనేటటువంటి చిదాభాస లక్షణంలో నుంచి తాడు బయటికి రాడు. నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ నిత్య ప్రళయాన్ని అనుభవిస్తున్నటువంటి జీవుడు నేను ఆత్మస్వరూపుడనని గ్రహించవలసినటువంటి వివేకాన్ని పొందాలి. అప్పుడు మాత్రమే వాడు వివేకశీలి అవుతాడు. అంటే నీ క్రమశిక్షణ ఎంత ఉండాలయ్యా? ప్రతి క్షణము కూడా నీకు తోచేవాడిని కాదనగలగాలి. నువ్వు బాలుడివి, నువ్వు యవ్వనుడివి, నువ్వు కౌమారుడివి, నువ్వు వృద్ధాప్యంలో ఉన్నావు అనే స్థితి నీకు తోస్తూ ఉంటుందా లేదా ప్రతి క్షణం? అవును సార్. ఎందుకని? శరీరంతో ఉన్నావు, శరీర సంగతమై ఉన్నావు, శరీరం ఇచ్చేటటువంటి వేదనలనన్నింటినీ కూడా గ్రహిస్తున్నావా లేదా? మరి ఆ సంవేదనల ప్రభావం చేత నీకు నిరంతరాయంగా తోచేవి ఏమిటి అంటే అవస్థాత్రయం, బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు. ఈ 4 తోస్తూ ఉంటాయి. ఇవి తోచకుండా ఉన్నాయా?
లేదు సార్, ఎప్పుడు ఉన్నాయి. ఇవి తోచకుండా ఎప్పుడు ఉండటల్లా. ఎందుకంటే నీ కళలో కూడా నువ్వు 8 ఏళ్ల పిల్లవాడిగా వ్యవహరించే అవకాశం లేదు. ఉందా? లేదండి. ఎందుకని? నీ కళలో కూడా నువ్వు యవనస్తుడుగానే ఉంటావు, నీ కళలో కూడా నువ్వు కౌమారుడుగానే ఉంటావు, నీ కళలో కూడా నువ్వు వృద్ధాప్యంతో ఉంటావు. అదేనా? కాబట్టి శరీర ప్రాణ మనోబుద్ధులనే 4 కూడా ఈ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలను అనుభవిస్తున్నాయా లేదా? అట్లాగే పంచేంద్రియ విషయాలను కూడా అనుభవిస్తున్నాయా లేదా? అవునండి. ఆ శబ్ద స్పర్శ రూపరసగంధాలు మారలేదు, ఈ బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు మారలేదు, అట్లాగే మెలకువ కళ నిద్ర కూడా మారలేదు. వీటన్నింటినీ కలిపి నిత్య ప్రళయము అన్నారు. వీటన్నింటినీ కలిపి ఏమన్నారండి? నిత్య ప్రళయం. నిత్య ప్రళయం అంటే అర్థం ఏంటి? ఇవి కలిగినప్పుడల్లా నువ్వు పోతున్నావురా బాబు అన్నాడు. ప్రత్యేకంగా పోవడం లేదు, ఇవి కలిగినప్పుడల్లా నువ్వు పోతున్నావు. ఏమిటికి పోవడం? ఏమిటి పోవడం అంటే మనసు దాంట్లో కలిసి మనం జీవుడిగా వెళ్ళిపోవడం. నీ స్వరూప జ్ఞానం మరపుకొచ్చింది. పోవడం అంటే అర్థం ఏంటి? అక్కడ నీ స్వరూప జ్ఞానం మరపుకొచ్చింది. స్వరూప జ్ఞానం మరపుకు రాగానే నువ్వేమయ్యావు? అజ్ఞానావృతమైనటువంటి జీవనాన్ని జీవించడం మొదలుపెట్టావు. ఎప్పుడైతే అజ్ఞానావృతమైన జీవనాన్ని జీవించడం మొదలుపెట్టావో నీకు ఒక దుర్లక్షణం, నీకు లేని లక్షణం నీకు ఒకటి వచ్చింది. ఏమిటది? రాకడా పోకడా. వాస్తవికంగా నువ్వు రానివాడివి, పోనివాడివి. నీ వాస్తవిక లక్షణాలు నువ్వేమిటి? ఎన్నడూ పుట్టలేదు, ఎన్నడూ పోవు. నెవర్ యు హ్యావ్ బార్న్ అండ్ నెవర్ యు విల్ డై. తత్వ విజ్ఞానంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఇదే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి శరీరధారులకు కలిగినటువంటి సామాన్య నిర్ణయం ఏమిటి అంటే నేను పుట్టాను. ఇప్పుడు మనల్ని అడిగితే ఏం చెప్తావు? నువ్వు పుట్టావా అంటే ఏమంటావు? పుట్టాను అంటున్నావు లేదా? గుమ్మడికాయ బాగా ఊపాం లేదా? ఎందుకని? శరీరధారులం కాబట్టి. కానీ శరీరము ధరించినంత మాత్రాన నేను పుట్టినట్టు ఎట్లా అవుతుంది? ఏం ప్రశ్న వేశాడు చూడండి. శరీరధారినైతే నేను పుట్టినట్టు ఎట్లా అయింది? నేనెవరిని అసలు? నేను సర్వవ్యాపకుడు. సర్వే సర్వత్రా ములువృత్స సందులేక వ్యాపించి ఉన్నవాడు. సర్వే సర్వత్రా ఉన్నవాడు కొండలో ఉన్నాడా? ఉంటాడు. ఇంతకుముందు ఉపమానాల్లో చెప్పాడు, ఘటం అనే ఉపమానం చెప్పాడా? చెప్పండి. ఈ శరీరం ఒక ఘటం. జగచ్చక్షు స్థానం నుంచి చూస్తే, సూర్యుడి స్థానం నుంచి చూస్తే పంచభూతాత్మకమైన సృష్టి ఒక ఘటం. అనంత విశ్వం నుంచి చూస్తే అది కూడా ఒక ఘటం. దాని అవతల అంతరిక్షాన్ని నుంచి చూస్తే విశ్వమే ఒక ఘటం. ఒక ఘటన ద్వారా వచ్చిన ఇవన్నీ. కాబట్టి దానికి పేరు ఘటం అని పెట్టి. అర్థమైందండి? కాబట్టి అంతటా వ్యాపించి ఉన్నటువంటి ఆకాశం కొండలో లేదా? ఉన్నదండి. కొండ మీద కర్రతో లేపగొట్టాం, ఏమైంది? కొండ పోయింది, ఆకాశం అలానే ఉంది. కొండ పగిలింది. కొండ పగిలితే ఆకాశం పెరిగిందే? పెరగలేదు. కొండలో ఆకాశం ఏమైనా తగ్గిందే? అది కాలేదు. ఘటంలో ఉన్న ఆకాశం వచ్చి పటంలో ఉన్న ఆకాశంలో చేరడం ద్వారా ఆకాశం ఏమైనా పెరిగిందే? పోనీ పటంలో ఉన్న ఆకాశంలో కొండ ఏర్పడడం ద్వారా ఏమైనా ఆకాశం తగ్గిందే? లేదు సార్. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ
పూర్ణమేవావశిష్యతే. పూర్ణమైన నీ స్వరూపం ఎప్పుడు నీ స్వరూపంగానే ఉంది. ఒక శరీరం రావడం ద్వారా గాని, పిండాండములు ఏర్పడడం ద్వారా గాని, బ్రహ్మాండములు ఏర్పడడం ద్వారా గాని, విశ్వాండములు ఏర్పడడం ద్వారా గాని నీ స్వరూపం ఏమీ తగ్గాలేదు, అవి పోయినప్పుడు పెరగాలేదు. నీవెప్పుడు పూర్ణమే. అట్టి పూర్ణ స్థితిని చేరినటువంటి వాడికి శరీరాలు ఉన్నాయా? లేవు కదా. అంటే నీ ఐడెంటిటీని పూర్ణంగా చూస్తున్నావా, అపూర్ణంగా చూస్తున్నావా? ఈ నవరంధ్రకాయంతో ముడిపడినటువంటి దృష్టితో గనక నువ్వు చూసినట్లయితే ఏమయ్యా? నిత్య ప్రళయం. ఏదో ఒక రంధ్రం ద్వారా గాలి బయటికి పోతే ఎందుకు పనికిరాదు అయిపోయింది. అంతేనా? తోలు తిత్తి కదా ఇది, అంతకు మించి ఏముంది ఇందులో? కాసేపు ఇందులో గాలి కొట్టుకుంది, కొట్టుకుంటే ఆహా అద్భుతం అన్నాం. ఆ గాలి బయటకు పోతే తెలక ఎగిరిపోయిందా, మరో కొమ్మ మీద వాలి. ఇట్లా సృష్టి ప్రవాహంలో అనేక జీవరాశులు పుడుతున్నట్టు కనబడుతున్నాయి, వ్యవహరిస్తున్నట్లు కనబడుతున్నాయి, మరలా నిర్గమిస్తున్నట్టు కనబడుతున్నాయి. మరణించడం కాదు, అది ఏమిటది? నిర్గమనం. నిర్గమనం అంటే గమనం లేకపోవడం అన్నదండి. స్వస్థానమున కేగుట, స్వస్థితి కేగుట, స్వస్థత నందుట. నిర్గమనం అంటే ఇది. నిర్గమనం అంటే స్వస్థానం చేరుట, స్వస్థానమున కేగుట, స్వస్థితి నెరుగుట, స్వస్థత నందుట. మరి అలా స్వీకరించామా? అలా ఉంటే కదా నువ్వు అలా స్వీకరించడానికి, అంతేనా కాదా? కాబట్టి ఎప్పటికప్పుడు ఆయా ఘటించినటువంటి ఘటన ద్వారా ఏర్పడినటువంటి సమస్త ఆవరణలను శరీర సదృశ్యంగా చూసి, నిమిత్త మాత్రంగా చూసి, కార్యకారణ వ్యవస్థీకృతమైనటువంటి ప్రవాహ రూపంగా చూసి, సదసద్విలక్షణమైనటువంటి పరబ్రహ్మమునకు ఇవి లేవు కదా, కార్యములు లేవు, కారణములు లేవు. వాస్తవమునకు నీ స్వరూపం సదసద్విలక్షణం, దృగ్దృశ్య విలక్షణం. దృశ్యమే లేదు. పోయినసారి ఏం చెప్పాడు? దృశ్యము, దర్శనము, ద్రష్ట. ఈ మూడు కూడా నువ్వు కాదయ్యా బాబు, ఈ మూడు కూడా నువ్వు కాదు. ఎందుకని? నువ్వు సర్వే సర్వత్రా ఎల్ల కాలము సర్వకాలములందు కూడా మార్పు లేక ఉన్నవాడు. సర్వకాలములందు కూడా మార్పు లేక ఉన్నదేదో అదే నీ పరశివం. అది ఎటువంటిది? పరశివం. కాబట్టి నేను శివస్వరూపుడు అనే స్థితికి ఆగిపోతామేమో, ఆగాల్సిన అవసరం లేదు. అది కూడా ఒక ఆవరణే. కాబట్టి నీవు అనుభూతమవుతున్న ప్రతిదీ కూడా ఆ ఆవరణ సహితమే గాని ఆవరణ రహితం కాదు. ఏ అనుభూతి అవ్వాలి అన్నా ఆ అనుభూతికి ఒక ఆవరణ ఉంటేనే తప్ప ఆ అనుభూతి లేదు. ఆవరణ రహిత స్థితిలో నీవే లేవు. ఆవరణ రహిత స్థితిలో నీవే లేవు. నాహం, ఎరుకే లేదు, ప్రజ్ఞే లేదు, చైతన్యమే లేదు. దేనినైతే సర్వవ్యాపకమని ఆశ్రయిస్తూ అధిష్టానంగా నిలబెట్టుకుంటూ వచ్చావో ఆ
అధిష్టాన ఆశ్రయ పద్ధతిలో నిలబడినటువంటి బ్రహ్మమే లేదు, అట్టి ఆధారమే లేదు, అట్టి ఆవరణమే లేదు. ఇన్నింటినీ ఒక్క వాక్యంలో చెప్పేశాడు. ఏమిటా వాక్యం? బాల్యాదిష్వపి. బాల్యాదిష్వపి ప్రయోగం అలా వేసాడు చూడండి. బాల్యంతోనూ మొదలెట్టినట్టు కనబడుతుంది. బాల్యాదిష్వపి. ఇంకేమిటా? జాగ్రత్తాదిషు. ఆ మేల్కొన్నట్టుగా కూడా కనబడుతుందట. నిద్ర నీకు బాగా తెలుస్తుందా, మెలకువ బలంగా తెలుస్తుందా? రెండింటిలో ఏది బలంగా తెలుస్తుంది? నిద్ర బలంగా తెలుస్తుందా, మెలకువ బలంగా తెలుస్తుందా? అందుకనే దాని విషయం చెప్పాడు. అర్థమైందండి? మనకి బలంగా తెలిసేది ఏమిటట? బాల్యము, మెలకువ. ఈ రెండు ఆవరణలే చివరి దాకా కూడా ఉన్నాయట. అర్థమైందా? బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా. తర్వాత ఏంటి? సర్వాస్వస్థాస్వపి. సర్వా చాలా గొప్ప శబ్దం అంటారు. సర్వం. ఈ సర్వం ఎక్కడి నుంచి వచ్చిందట? దీంతో మొదలెట్టింది సర్వం దాకా. బాల్యము జాగ్రత్తావస్థలతో మొదలైనటువంటి నీ ఉనికి సర్వం దాకా ఉందట. సర్వం అంటే బ్రహ్మం. సర్వం అంటే బ్రహ్మము. కాబట్టి ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉన్నదంతా అర్థమైందా? ఒక చిన్న మాటలో 8 శరీరాలను ప్రతిపాదించాడు. ఎన్నింటిని ప్రతిపాదించాడు? ఇప్పుడు 8 శరీరాలను ప్రతిపాదించాడు. సర్వము అన్న శబ్దం చేత. ఏమిటా సర్వము? పిండాండములోని 4 తనువులు, బ్రహ్మాండములోని 4 తనువులు. ఏమిటవి? పిండాండములోని 4 తనువులు, బ్రహ్మాండములోని 4 తనువులు. ఏమిటవి? పిండాండములో విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ. బ్రహ్మాండములో విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మ. ఇవి 4, అవి 4. ఎన్ని శరీరాలున్నాయి ఇప్పుడు? 8 శరీరాలు. 8 శరీరాలున్నాయి, 8 ప్రపంచాలున్నాయి, 8 వ్యవహారాలున్నాయి. ఇన్ని ఉన్నప్పుడు 8 లయాలు ఉండవా? ఉంటాయి కదా. నీ ఉనికి ఉంటే నీ వ్యవహారం తప్పదు, నీ వ్యవహారం ఉంటే నీ ప్రపంచం తప్పదు. ఈ 3 ఉంటే లయం తప్పదు. లయించితే నువ్వు మిగిలేవా లేదా? మిగిలేవు. అవన్నీ పోయినా నువ్వు ఉన్నావు. ఈ 8 పోయినా కూడా నువ్వు ఉన్నావు. అర్థమైందా? ఆ ఉన్న స్థితి పేర్లు అవి. ఈ 8 అంటున్నావే, ఈ 8 సాక్షుల పేర్లు. విశ్వ, తైజస, ప్రాజ్ఞ, ప్రత్యేగాత్మ, విరాట్, హిరణ్యగర్భ, అవ్యాకృత, పరమాత్మలనే 8 సాక్షి స్వరూపాలు ఉన్నాయట. ఈ 8 సాక్షి స్వరూపాలకే కామన్ నేమ్ బ్రహ్మం. బ్రహ్మము 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 అంటుంటారు ప్రతి వాళ్ళు కూడా. ఏమిటి బ్రహ్మం అంటే? బ్రహ్మం అంటే ఏమిటి? ఈ 8 తెలియాలి. ఈ 8 వస్తుగతంగా ఎలా ఉన్నాయి, వస్తు నిశ్చయంగా ఎలా ఉన్నాయి, ప్రపంచ ప్రమాణంతో ఎలా ఉన్నాయి, వ్యవహార ప్రమాణంతో ఎలా ఉన్నాయి, ఉనికి అనే ప్రమాణంతో ఎలా ఉన్నాయి, సాక్షి అనే ప్రమాణంతో ఎలా ఉన్నాయి తెలిసిపోవాలి. వ్యవహరించి లేకుండా పోవాలి, లయించి లేకుండా పోవాలి, నీవు సాక్షిగా మిగిలిపోవాలి. మరి ఇప్పుడు దర్శనం లేకుండా ఇది సాధ్యమా? ఈ అతీత పద్ధతిని ఆశ్రయించినటువంటి అంతర్ముఖ ప్రయాణం ఏదైతే ఉందో, ఈ అంతర్ముఖ ప్రయాణం ఈ 8 శరీర వ్యవహారాలని నిర్ణయించేది, అనుభూతమయ్యేట్లు చేసేది.
ఆ ఆవరణను నిరూపించేది. దాన్ని నిరావరణ చేయగలిగే శక్తి సద్గురు కృప మాత్రమే. ఇది లేనిది కదా. ప్రతిసారి ఏమన్నాడు ఆయన? తత్వమసి. ప్రతిసారి ప్రబోధ వాక్యం ఏమిటి? ఉపదేశ వాక్యం తత్వమసి. ఎప్పటి వరకు? ప్రత్యక్ పరమాత్మల అభిన్నులు అని తెలిసేంత వరకు తత్వమసి మహావాక్యమే. పరబ్రహ్మ నిర్ణయం అనేటటువంటి పదాన్ని మీరు అందరూ వింటూ ఉంటారు. ఏమిటి పరబ్రహ్మ నిర్ణయం అంటే? ప్రత్యక్ పరమాత్మ, ఈ ప్రత్యేగాత్మ ఆ పరమాత్మ ఒక్కటే అనే నిర్ణయం పొందాలి. ఈ నిర్ణయం పొందిన వాడికి మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందడానికి అధికారం. అర్థమైనా? ఈ 8 శరీరములు ఎరిగి జీవతనవులు 4, ఈశ్వర తనవులు 4. ఈ జీవతన చతుష్టయాన్ని ఆ ఈశ్వరతన చతుష్టయాన్ని పిండము బ్రహ్మాండము అందలి అహములు 2. దీనికి అర్థం ఏమిటి? పిండము బ్రహ్మాండం అందలి అహములు 2. ఈ 4 కూడిక చేరి అఖండంబౌ ఎరుక గదరా మాయన్న. పిండములోని అహము, బ్రహ్మాండములోని అహము, ఈ 4 కలిస్తే అఖండమైన ఎరుక. దాని పేరేంటండి? అఖండ ఎరుక. అఖండంబౌ ఎరుక గదరా మాయన్న. ఇది ఎన్నడు లేదని ఎరుగరా మాయన్న. వెంటనే ఏం చెప్పాడు ఆయన? ఇప్పుడు ఏ కాలంలోనూ లేదురా బాబు. ఉన్నట్లు తోచడమే దాని గొడవ అంటావు. మాయా అంటే ఏమిటి? లేనిది ఉన్నట్లు తోచుట, లేనిది ఉన్నట్లు తోచుట. సర్వకాలములందు ఉన్నది ఏదో అది తోతం. సర్వకాలములందు ఉన్నదేది? బయలు, శాశ్వతం, పరాత్పరం, పరశివం. దానిలోని లవలేశ భాగం ఒక ఆవ అంత విషయం అయింది. దాంట్లో విషయం ఎంత అయింది? ఒక అణుస్వరూపం విషయం అయింది. ఆ అనంత విశ్వంలో ఒక అణుస్వరూపం మళ్ళా బ్రహ్మాండం అయింది. ఆ బ్రహ్మాండంలో ఒక అణుస్వరూపం పిండాండమైంది, ఒక పంచభూతాత్మకమైంది. ఆ పంచభూతాత్మకంలో ఉన్న ఒక అణుస్వరూపం నేనయ్యాను. జీవ సృష్టి అయింది. ఆ జీవ సృష్టిలో ఒక అణుస్వరూపం మనిషి, మానవులైంది. అట్టి మానవులలో ఒక అణుస్వరూపం నేను. ఆ నీ శరీరంలో కొట్టుకుంటుంది పైకి కిందకి. ఎక్కడి నుంచి వచ్చావు ఇప్పుడు? అదిగో అక్కడి నుంచి వచ్చావు. ఆ అఖండ ఎరుక స్థానం నుంచి ఈ శరీరంలో పైకి కిందకి కొట్టుకున్నటువంటి చెల్లిస్తున్నటువంటి పరమాణు స్వరూపం ఏదైతే ఉందో ఇది అది ఒకటేరా బాబు. అది కదులుతోంది, ఇది కదులుతోంది. కదలికలు ఉడికినా తానే లేదు కదా. ఏమవ్వాలట? కదలికలు ఉడికినా తానే లేదు కదా. ఆ ఎరుకకి కదలికలు ఉన్నాయి. నీ లోపల ఉన్నటువంటి పరమాణువు కూడా కదలికలు ఉడికినాయి. ఏమైనప్పుడు పోయాడు రాను. కదలికలు ఉడకగానే ఏమన్నావు? ఇప్పుడు పోయాడు అన్నావు. అక్కడ ఎరుక కూడా అంటే కదలికలు ఉడికితే అది కూడా లేకుండా పోయి. కాబట్టి తా కదలడట పరమశివుడు. తా కదలడట పరమశివుడు. తా కదిలేడిది మాయయ్యట. తా కదలడట పరమశివుడు. ఏమంటారు? తా కదలడట పరమశివుడు. తా కదిలెట్టిది మాయయ్యట.
ఈ రెండి నెరిగిన వాడెపు. ఏం తెలుసుకోవాలంటే మానవుడు రెండు విషయాలు చెప్తున్నాడు. తా కదలనట పరమశివుడు, తా కదిలేడిది మాయయ్యట. ఈ రెంటి నెరిగి తనను తాను పోగొట్టుకోవాలట. ఈ రెంటి నెరిగి ఏం చేయాలి? తనను తాను పోగొట్టుకోవాలి. తనను తాను పోగొట్టుకున్న వాడేపో ధన్యుడు. మానవ జీవితం ధన్యత ఎప్పుడు చెందింది అంటే తనను తాను ఎరగాలి, తను తాను పోగొట్టుకోవాలి, తానే లేనివాడైనటువంటి స్థితికి చేరుకోవాలి. ఎట్లా లేనివాడవాలట? ఈ 8 శరీరాలుగా లేనివాడవాలి. ఆ దశవిధ ప్రళయాలలోనూ పోనివాడు కావాలి. 2 ప్రమాణాలు చెప్పారు. ఏమిటవి? అష్టతను నిర్ణయమును ఎరిగి లేనివాడవాలి. అష్టతను నిర్ణయమును ఎరిగి లేనివాడవాలి. 2వ ప్రమాణం ఏం చెప్పారు? దశవిధ ప్రళయాలందు పోనివాడవాలి. ఈ సర్వ సృష్టి సర్వ విషయము కూడా దశవిధ ప్రళయాల్లో పోతుంది. 10 టైమ్ స్కేల్స్, 10 కాల ప్రమాణాలు. ఆ 10 టైమ్ స్కేల్స్ లో నువ్వు పోనివాడెవడో వాడు శాశ్వతుడు. అర్థమైందా? అష్టతర నిర్ణయాన్ని ఎరిగేడని ఎలా తెలుస్తుందయ్యా అని అడిగి, దానికి ఓ ప్రమాణం ఉండాలా? షోడశావస్థల నిర్ణయం ఎరిగిన వాడెవడో వాడు మాత్రమే అష్టతన నిర్ణయాన్ని తెలుసుకోగలడు అన్నాడు. షోడశావస్థలంటే ఏమంటే 3 అవస్థలు అంటేనే తెలియడం లేదే. షోడశావస్థలు ఎలా తెలుస్తాయండి? తత్వ విజ్ఞానం అంత లోతుగా విచారణ చేసింది, అంత దర్శన పద్ధతిగా ప్రయాణం చేసింది, స్పష్టంగా చూసింది. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణు స్వరూపం నుంచి మహత్ స్వరూపం దాకా స్వరూప విజ్ఞానం నిర్ణయం చేస్తూ పోయి. కాబట్టి షోడశావస్థల నిర్ణయం ఎరగాలి అన్నారు. షోడశావస్థలంటే ఏమిటి? ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 అవస్థలు సార్. జాగ్రత్త, స్వప్న, సుషుప్త. జాగ్రత్తలో జాగ్రత్తలో స్వప్నము, జాగ్రత్తలో సుషుప్తి, జాగ్రత్తలో తురీయం, స్వప్నంలో జాగ్రత్త, స్వప్నంలో స్వప్నం, స్వప్నంలో సుషుప్తి, స్వప్నంలో తురీయం, సుషుప్తిలో జాగ్రత్త, సుషుప్తిలో స్వప్నము, సుషుప్తిలో సుషుప్తి, సుషుప్తిలో తురీయం, తురీయంలో జాగ్రత్త, తురీయంలో స్వప్నము, తురీయంలో సుషుప్తి, తురీయంలో తురీయం. అర్థమైందండి? ఇవి షోడశావస్థలు. ఈ షోడశావస్థల యొక్క వివరం ఎరిగిన వాడెవడు వాడికి అష్టతను నిర్ణయ భ్రాంతి. ఏంటంటే భ్రాంతి? అష్టతను నిర్ణయ భ్రాంతి. అష్టతనువులు ఉన్నాయి అనేటటువంటి భ్రాంతి తొలగింది. అష్టతనువులు ఉన్నాయని చెప్పడంలా, భ్రాంతిగా ఉన్నాయని చెప్తారు. కాబట్టి ఈ ఆవరణలన్నీ నిరావరణం అవ్వటానికి నీవెప్పుడూ కూడా సద్గురువును ఆశ్రయించాలి. సద్గురువుని దేనికి ఆశ్రయించాలయ్యా? నిరావరణం, నిరామయం, నిరంజనం, నిర్వికారం, నిర్వికల్పం, నిష్కళం. సద్గురు కృప, సద్గురు కృప అని అన్ని చోట్ల అంటూ ఉంటారు. సద్గురు కృప అంటే ఏమిటి? ఇవే ఈ నకార శబ్దంతో ఉన్నటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సద్గురు కృప. అర్థమైందండి? కానీ గురు పరంపరలో చూసినట్లయితే ఎలా ఉందయ్యా అంటే, మొట్టమొదట శ్రీ గురువు చేత ప్రేరేపించబడతాడు జ్ఞాన మార్గంలో. స్వరూప జ్ఞాన మార్గంలో నిన్ను ప్రవేశింపజేసేటటువంటి శక్తి శ్రీ గురువుకు ఉన్నది. ఆ శ్రీ గురువు నిన్ను ఆణవీ దీక్ష ద్వారా ప్రేరేపిస్తాడు. ఏంటి సార్ ఆణవీ దీక్ష? ఇది మొట్టమొదటి దీక్ష అన్నమాట. అంటే నీ ఇష్ట దైవాన్ని నువ్వు ఉపాసించే విధానాన్ని నీకు బోధిస్తాడు.
ఉపాసనా విధిని బోధించేవాడు శ్రీ. నీ చిత్తశుద్ధికారకమైనటువంటి ఉపాసనా విధినంతా కూడా నీకు అందించేటటువంటిది శ్రీ గురువు అన్నమాట. 3 దీక్షలు ఉన్నాయి, దీక్షాత్రయం అని 3. అవేమిటి అంటే ఆణవీ దీక్ష, తరువాత అంతర్యామి దీక్ష, రెండో పద్ధతి అంతర్యామి దీక్ష. అంతర్యామి స్థితిని కలిగిస్తారనమాట ఆ దీక్ష ద్వారా. దీన్ని ఆత్మసాక్షాత్కారం అని కూడా అంటారు. ఇక 3వది శాంభవి దీక్ష. దీని ద్వారా బ్రహ్మ నిర్ణయం జరుగుతుంది, బ్రహ్మనిష్ట కలుగుతుంది. ఇది శాంభవి దీక్ష. అయితే యోగ పద్ధతిలో కూడా పంచముద్రల పద్ధతిని తెలియజేశారు. యోగంలో కూడా పంచముద్రలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బయట మాట్లాడుకుంటున్నటువంటి ఈ యోగ లక్షణాలతో ముడిపడింది కాదనమాట. ఈ యోగం అనేదంతా కూడా రకరకాలైనటువంటి భౌతిక మార్గాలలో పడిపోయినటువంటి విధానం వాళ్ళ ప్రపంచంలో కనబడుతుంది. నిజానికి యోగ లక్ష్యం బ్రహ్మనిష్ట. కాబట్టి ఈ పంచముద్రల యొక్క విధానం అంతా బ్రహ్మనిష్టని పొందడానికి వీలైనటువంటి పద్ధతిలోనే చెప్పబడింది. అంటే బ్రహ్మ విద్యలో భాగంగా యోగం బోధించబడింది. ఇది జ్ఞాన యోగంలో భాగం. ఆ పంచముద్రలు భూచరి, ఖేచరి, షణ్ముఖి, మధ్యలక్ష్యం, శాంభవి. ఈ పంచముద్రల ద్వారా చిట్ట చివరిది శాంభవి. శాంభవిలో మిగిలినవన్నీ భాగమై ఉంటాయి. శాంభవి దీక్ష ఎవరైతే సిద్ధాస్తులై ఉంటారో, సిద్ధులై ఉంటారో, శాంభవి సిద్ధులు వీళ్ళు సర్వము నెరిగిన వాళ్ళు అనమాట. వీళ్ళకి తెలుసుకోవాల్సిందేం లేదు, సర్వజ్ఞులు. ఈ శాంభవి దీక్ష అత్యుత్తమమైనటువంటి దీక్ష. దీని ద్వారా మాత్రమే ఈ అష్టతను నిర్ణయాన్ని తెలుసుకోగలుగుతారు. ఈ అష్టతన నిర్ణయాన్ని ఎరగాలి అంటే నీ అధికారిత్వం ఎంత ఉండాలయ్యా అంటే ఆ శాంభవి దీక్షకి సమర్థుడవై ఉండాలి. పంచముద్రలందు పరమశాంభవి హెచ్చు. కాబట్టి తురీయంలో తురీయ స్థితిని లక్షించినటువంటి అష్టతన నిర్ణయ నిరసన పద్ధతి ఏదైతే ఉన్నదో అటువంటి విధానమును ఎరగాలి. అది ప్రబోధ. మిగిలినవన్నీ బోధలే. అంటే శ్రీ గురువు దగ్గర నుంచి మొదలుపెట్టినటువంటి బోధా సాంప్రదాయం శ్రీ గురువు, గురు, శ్రీ సద్గురువు, సద్గురు. వరుసక్రమం చెప్తున్నాను. అంటే స్థాయి భేదంగా, స్థితి భేదంగా ఈ అంతర్ముఖ ప్రయాణానికి సహకరించేటటువంటి మహానుభావులందరూ కూడా ఈ పేర్లతో పిలువబడుతూ ఉంటారు. శ్రీ గురువు, గురు, శ్రీ సద్గురువు, సద్గురువు. సద్గురువు తర్వాత పూర్ణ గురువు, సద్గురువు తర్వాత పూర్ణ గురువు, పూర్ణ గురువుల తర్వాత అవతారం. ఇలా అత్యుత్తమమైనటువంటిది అవతార స్థితి. అవతారుని యొక్క కృపని పొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చిట్ట చివరిదైనటువంటి బయలు లేని ఎరుక ఆ స్థితిని పొందగలుగుతారు, పరిపూర్ణ స్థితిని చెందగలుగుతారు. పూర్ణ గురువులు ఎరుకని విడిపించడంలో వారి సిద్ధాస్తులు. ఎరుకని విడిపించాలి అంటే పూర్ణ గురు కరుణను పొందాలి. బయలులో అంటే చిట్ట చివరిదైనటువంటి శాశ్వత స్థితిలో కూడా 4 అంతర్భావములు ఉన్నాయి. బయలు, లోబయలు, అర్థమైందండి? బయలు, లోబయలు, ఇంకేమిటి బట్టబయలు. ఇలా బయలుకే మళ్ళా 4 పద్ధతులు పెట్టారు. దాంట్లో కూడా 4 స్థితులు ఉన్నాయి. మళ్ళా ఆ చిట్ట చివరిదైనటువంటి పరబయలు, బట్టబయలు, 2 ఒకటే. పరబయలన్నా బట్టబయలన్నా. ఈ పరబయలు స్థితికి చేరిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ దేశికేంద్రులు అన్నారు. వాళ్ళందరినీ ఏమన్నారండి? దేశికేంద్రులు. వాళ్ళ అవతార స్థితిని దాటేశారు.
కాలాన్ని దశవిధ కాలాలని దశవిధ ప్రళయాలని దాటేశారు. వాళ్ళందరూ ఎవరు? దేశికేంద్రులు. బయలు నెరిగిన వారెవరో వారు దేశికులు. బయలు నెరిగిన వారెవరో వారు దేశికులు. ఈ రకంగా వారి వారి స్థితిని సూచించే పద్ధతిగా వారికి ఆయా నామములు ఇవ్వబడుతూ ఉంటాయి. సరే, అసలు విషయానికి వస్తే ఇప్పుడు మళ్ళా ఎక్కడున్నా మనం? బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా. అంతా దేశమే కదండి. ఇంతకీ దేశం దేశికుల దాకా ఎందుకు చెప్పవలసి వచ్చింది? సర్వా దగ్గర వచ్చింది. ఒక ఆవరణ. దేశికులు నిరావరణ. దేశికులు అంటే ఏంటి? నిరావరణ. దేశమనే ఆవరణని పోగొట్టుకున్న వాళ్ళు. ఎందుకని? ఆ దేశం ఉంటేనే కదా కాలము కలన వచ్చినాయి, లేకపోతే లేవు కదా. కాబట్టి రాధిక అనే దేశం ఒకటి ఏర్పడింది మొట్టమొదట. అనురాధ అనే దేశం ఒక ఏర్పడిందా ఏర్పడలేదా? అందులో జరుగుతున్న వ్యవహారం గొడవ అంతా చెప్పాల్సి వచ్చినప్పుడు నీ జీవితం గురించి అంతా చెప్పాల్సి వచ్చింది. ఇట్లా ఎక్కడెక్కడైతే దేశ ప్రధానంగాను ఉంటున్నావో, అష్టతను నిర్ణయ ప్రధానంగాను ఉంటున్నావో అవన్నీ దేశములు. అర్థమైందా? కాబట్టి ఈ దేశం అనే ఆవరణం ఏదైతే ఉందో ఈ ఆవరణని నిరావరణం చేయాలి. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు సర్వాస్వస్థాస్వపి. స్వవస్థ, సర్వము స్వావస్థ. ఈ రెండేనయ్యా బాబు, ఇంతకు మించి ఏముంది? ఎంత పరిశీలించినా ఏం కనబడుతుందట? సర్వము స్వావస్థ. ఈ రెండే కనబడుతున్నాయి. జీవితం అంతా పరిశీలిస్తేనేమో బాల్య యౌవన కౌమార వృద్ధాప్యాలు కనబడుతున్నాయి, జాగ్రత్త స్వప్న సుషుప్తులు కనబడుతున్నాయి. మొత్తం సృష్టి మొత్తాన్ని పరిశీలించాం, అనంత విషయాన్ని కూడా పరిశీలించాం. అక్కడేం కనబడింది? సర్వము స్వావస్థ. ఇంతకు మించి ఏం కనబట్టాలే? కనబడుతుందా? కనబట్టలేదు కదా. ఇదంతా దేశమే కదా. వీటిని ఏ దృష్టితో చూడమన్నాడు? ఇదంతా ఒక ఆవరణ సహితం కదా. ఎరుక, అఖండ ఎరుక అనే ఆవరణ సహితం కదా ఇది. మరి నేనెవరిని? శాశ్వతుడను. అర్థమైనా? నాకు ఆవరణ లేదు కదా, నేను నిరావరణం కదా, నేను ఆవరణ రహితుడను కదా అనే నిర్ణయాన్ని పొందు. సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమానం. ఇందాక నుంచి ఇదే చెప్తున్నా. వ్యావృత్త అంటే ఏమిటి? నేను వ్యాపించి ఉన్నాను. ఎంత వ్యాపించున్నాను? ఎంత వ్యాపించున్నాను? సర్వవ్యాపి. అనంతం. నేను ఎంత వ్యాపించున్నాను? ఆద్యంతములు లేకుండా వ్యాపించి ఉన్నాను. నీ వ్యాపక లక్షణం ఎటువంటిది? ఆద్యంతములు లేక వ్యాపించి ఉన్నాను. అంటే ఆద్యంతములు లేక వ్యాపించి ఉన్న దాంట్లో ఒక అణుస్వరూపం విశ్వం. మరి ఇప్పుడు ఆ అణువు చేత నేను పరిమితించబడ్డాను అనటం అసమంజసం కదా. అంతేనా? అర్థమైందా? మీరిద్దరు రాధిక గారి కళ్ళజోడలేదు. కళ్ళజోడు పెట్టుకుంటేనే ప్రపంచం కనపడుతుంది. కళ్ళజోడు తీసేస్తే ప్రపంచం లేదు. అంతేనా? కాబట్టి దృష్టి లేకపోతే దృశ్యం లేదు, ప్రపంచం లేదు. అంతేనా కదా? దృష్టి దేంతో ముడిపడింది? దృశ్యము, దర్శనము, ద్రష్ట. ఉన్నాయా లేవా ఇప్పుడు అక్కడ? ఉన్నాయండి. కానీ వాస్తవానికి చూస్తే లేవు కదా. ఉన్నట్టు తోచడం భ్రాంతి. 8 తనువులు ఉన్నాయి అని తోచడం భ్రాంతి. 8 ప్రపంచాలు ఉన్నాయి అని తోచడం భ్రాంతి.
8 వ్యవహారాలు ఉన్నాయని తోచటం భ్రాంతి. 8 స్థానాల్లోనూ లయస్థితిని కలిగి ఉండటం భ్రాంతి. సృష్టి స్థితి లయములు భ్రాంతి. తర్వాత ఏం తెలిసాను ఇప్పుడు? సృష్టి స్థితి లయాలే లేవు. సృష్టి స్థితి లయములే భ్రాంతి. ఎందుకని? ఏ కాలమునందు నేను పుట్టలేదు, నేను పోను, నెవర్ ఐ హ్యావ్ బార్న్, నెవర్ ఐ హ్యావ్ గాన్. రాకడా పోకడా లేనివాడను. వ్యావృత్తి. చూడండి, ఒక్క శబ్దంలో ఎంత పెద్ద ఎంత అర్థాన్ని వేశాడే. వ్యావృత్తి. ఇప్పుడు చదవండి, ఈ దృష్టితో చదవాలన్నమాట. వ్యావృత్తాస్వనువర్తమానం అహమిత్యంత స్ఫురంతం సదా. స్ఫురంతం సదా. సదా అంటే సదా అంటే ఎల్లప్పుడు, అన్ని కాలంలోనూ. దశవిధ ప్రళయాలలో. సదా అంటే ఏంటి? దశవిధ ప్రళయాలలో కూడా ఏమని చెప్పాలట? వ్యావృత్తం స్వనువర్తమాన యస్ఫురంతం సదా అంటున్నాడా లేదా? దశవిధ ప్రళయాలు నా యందు జరుగుతున్నాయి. దశవిధ ప్రళయాలు నా యందు జరుగుతున్నాయి. నేను అనంతుడను. నేను వాటిలో పోవడమే. యత్స్ఫురంతం సదా. ఈ స్ఫురణలో ఉన్నాడట. అర్థమైందా? ఇప్పుడు ఆయన వ్యాపక సర్వం ఎంత ఉంది? ఇంత అని చెప్పడానికి లేకుండా ఉంది. ఇంత అని చెబితే ఒక ఆవరణ వచ్చేసి. అర్థమైందా? నేను ఎంతకాలం ఉండాలయ్యా బ్రహ్మ అంతా? అదో పరిమితి. ఎంత ఆయుర్దాయం కావాలి నీకు? శతాయుష్ సరిపోతుందా? 100 ఏళ్ళు సరిపోతుందా? ఇప్పుడు ఏమని దీవించాలట? శతాయుష్మాన్ భవ అన్నామా? సరిపోతుందా? సరిపోలే. ఏం చేయాలి ఇప్పుడు? ఇదంతా అవ్వాలంటే 100 ఏళ్ళు సరిపోతుందా? కాదండి. బ్రహ్మాయుర్దాయం. బ్రహ్మ ఎంతకాలం ఉండడో అంతకాలం ఉండయా బాబు. సరిపోతుందా? చాలయ్యా బాబు. ఎందుకని అట్లా అంటున్నాడంటే స్ఫురంతం సదా. స్ఫురణ మాత్రం చేత క్షణంలో ఉండగలుగుతాడట. ఈ బయలన్నది ఎల్లప్పుడూ ఎల్లకాలమందు ఏ మార్పు లేక ఏ కదలిక లేక శాశ్వతముగా అంతటా ఉన్నది. ఇలా ఉన్నదనే స్ఫురణలో సదా ఉండాలి. ఇలా ఉన్నదనే స్ఫురణలో సదా ఉండాలి. సదా ఉండాలి. వ్యావృత్యస్తన్వర్తమాన. చదవండి. అహమిత్యంత స్ఫురంతం సదా. చదవండి. స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. యో ముద్రయా భద్రయా. అందుకని ఆ పంచముద్రల విషయం చెప్పవలసి వచ్చింది. నువ్వు భద్రంగా ఎప్పుడున్నావట? ఏ ముద్రతో నీవు ఉంటే భద్రంగా ఉంటావో అది శాంభవి. ఏ ముద్రతో నీవు ఉంటే భద్రంగా ఉంటావో శాంభవి, అది శాంభవి. ఆ శాంభవి స్థితిలో తురీయం ఉంటుంది. ఆ తురీయంలో ఉన్న 4 అవస్థల్ని దాటాలి. ఈ శాంభవి ముద్ర తురీయ స్థితికి సంబంధించింది అనమాట. అందులో ఉన్నటువంటి 4ని దాడితే తురీయంలో తురీయ స్థితికి వచ్చేప్పటికి తురీయాతీతమైనటువంటి లేని ఎరుక పద్ధతిగా అవుతాం అన్నమాట. అర్థమైందా? తురీయాతీతమైనటువంటి లేని ఎరుక పద్ధతిలోకి మారుతాం. అలా లేని ఎరుకగా ఉండగా 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 కొంతకాలానికి ఏమేం దాటాలి? నువ్వు సంకల్పాన్ని దాటాలి, శూన్యాన్ని దాటాలి, చెప్పే కాలాన్ని దాటాలి. కాలాన్ని దాటాలి. ఈ 3 పైనుండేవి: దేశము, కాలము, కలన. అర్థమైందండి? సంకల్పము, సంకల్పాతీతము, శూన్యము,
శూన్యాతీతము, కాలము, కాలాతీతము అనేటటువంటి స్థితులను దాటిన వాడవై బయలు స్థితికి చేరతావు. దేశికుడు అవుతావు. దేశికవర్యుడు, దేశికేంద్రుడు ఎప్పుడయ్యావు? పరబయలు స్థితికి చేరినప్పుడు అయ్యావు. కాబట్టి ఏ ద్వాదశి షోడశి అనేటటువంటి రెండింటిని ఆశ్రయించిన వాడెవడైతే ఉన్నాడో, ద్వాదశి షోడశులనే జలధార కర్ణములందు సోకగని నీవిక భ్రాంతి వదలెదవు. అదే చెప్తున్నాడు ఆయన. స్వాత్మానం ప్రకటీకరోతి. స్వాత్మానం అంటే స్వాత్మానం, నీ స్వస్థితి. స్వాత్మ అంటే ఏమిటి? నీ స్వస్థితి. స్వాత్మానం ప్రకటీకరోతి. కరోతి అంటే కరోతి చేయడం. నువ్వు లేనప్పుడు ఎలా చేసావు? నువ్వు లేనివాడు కదా. నేను చేశానంటే ఎరుకుండి చేయాలిగా. ప్రకటీకరోతి. ప్రకటీకరోతి, ఒట్టి కరోతి కాదు అది. ప్రకటీకరోతి. స్వాత్మానం ప్రకటీకరోతి. చూచేవాడికి ఉన్నట్టుగా చూస్తున్నాడు. చూచేవాడికి వ్యవహరిస్తున్నట్టు కనబడుతున్నాడు. చూచేవాడికి ఉన్నట్టు తోస్తున్నాడు, కానీ వాస్తవానికి వాడు లేడు. అన్ని విరుద్ధాలన్నీ ఒక దగ్గరే చెప్పినట్టు కనబడాలే. అవునండి. తత్వ విజ్ఞానంలో ఉన్న విశేషం ఇదే. తద్దూరే తన్నైజతి అంటుంది ఉపనిషత్తు. దీనంత దూరం ఏదీ లేదు, దీనంత దగ్గర ఏదీ లేదు, దీనంత కదిలేదీ లేదు, దీనంత కదలనిది లేదు, దీనంత ఘనము లేదు, దీనంత స్వల్పము లేదు, దీనంత కష్టం ఏదీ లేదు, దీనంత సులభము ఏదీ లేదు. ఏమిటండి ఇది? అర్థం ఉంది ఏమైనా? టూ ఆపోజిట్స్ ఒక దగ్గర చెప్తారేంటండి? టూ ఆపోజిట్స్ ఎందుకు చెప్పాము ఒకే చోట? ఎందుకు చెప్పాము? టు నల్లిఫై. అందులో ఉన్న లాజిక్ ఏంటంటే టు నల్లిఫై. నీ లోపల ఉన్నటువంటి నేననేది ఎప్పుడు ఎలా ఉంటుందట? కరోతి, నేనున్నాను, నేను చేస్తున్నాను అంటుందట ఎప్పుడు. అది మరి ఏంటి? ప్రతి స్థితిలో కూడా ఇక 8 తనువులతో వ్యవహరించేటప్పుడల్లా అదేమంటుందట? నేనున్నాను, నేను వ్యవహరిస్తున్నాను, నేనున్నాను, నేను వ్యవహరిస్తున్నాను, నేనున్నవాడిని నేను వ్యవహరిస్తున్నాను అంటే అంటుందట. నువ్వేం చేయాలట? అది అన్నప్పుడల్లా అలాగా నువ్వు లేనివాడివి, నువ్వు వ్యవహరించని వాడివి అని చెప్తూ ఉండవయ్యా. స్వాత్మానం ప్రకటీకరోతి. యో ముద్రయా భద్రయా. ఏ ముద్రలో నువ్వు భద్రంగా అయితే ఉంటావో, నువ్వు భద్రంగా ఉండాలంటే ఏ ముద్రలో ఉండాలో ఆ ముద్రలో ఉండి స్వాత్మానం ప్రకటీకరోతి. బయలునే స్ఫురింపజేయి. నువ్వు బయలుని సదా స్ఫురణలో ఉంచుకున్నట్లయితే వ్యావృత్తం సదా స్ఫురణం అని చెప్పాడు పైన. ఆ బయలు స్థితిని సదా నిలుపుకున్న వాడవై ఏం చేయాలట? స్వాత్మానం ప్రకటీకరోతి. 8 తను నిర్ణయాలతో నువ్వు వ్యవహరిస్తున్నప్పుడల్లా ఆ బయలుని ఆ స్థానంలో గనక నువ్వు ఉంచుకున్నట్లయితే, బయలు స్థితిలో ఉండి నువ్వు 8 తను నిర్ణయాలను గనక చేసినట్లయితే ఇవన్నీ భ్రాంతి తేలిపోతుంది. కాబట్టి మొదలచలము నెరిగించదా, విదితముగా లేని ఎరుక వివరించదా, కడకు ఎరుక విడిపించదా. దేశికేంద్రుని వాగ్దానం ఏమిటండి? ఇది దేశికేంద్రుని వాగ్దానం. మొదలచలము నెరిగించదా, విదితముగా లేని ఎరుక వివరించదా, కడకు ఎరుక విడిపించదా. మరి నీవు ఎరుకనంటనని బాస చేసితివేమి? నీ దగ్గర ఏమడుగుతున్నారండి? మరి ఎరుక నీవు అంటనని బాస చేసితివి. ఓ ప్రమాణం చేయాలంట.
శిష్యుడు గురువు గారు. ఉమ్, ఎరుకని విడిచిపెట్టిన తర్వాత తిరిగి మరల నేను అష్టతన నిర్ణయంతో కూడినటువంటి ఎరుకను నేను అంటాను. ఉమ్, అంటకుండా ఉంటాను, నేను లేనివాడిగా ఉంటాను, లేని పద్ధతిగా ఉంటాను, నిరావరణ పద్ధతిగా ఉంటాను అనేటటువంటి ప్రమాణం నీ చేత మొదలై చేయించుకుంటారు. అలా ఉండే వాళ్ళకే ఈ వార్తీక పద్ధతిలో ప్రయాణం సాధ్యం. ఇలా చేరిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ స్థితిలో ఉన్నారట? స్వాత్మానం ప్రకటీకరోతి. అర్థమైందండి? ఉమ్, ఇది స్వాత్మానం ప్రకటీకరోతి అంటే యో ముద్రయ భద్రయ. వాడు భద్రమైన స్థితిలో ఉన్నాడు, ఎప్పటికీ రానివాడు, ఎప్పటికీ పోనివాడు. కాబట్టి తత్వ విజ్ఞానాన్ని ఆశ్రయిస్తే ఒక పరమ ప్రయోజనం సిద్ధించింది. ఏమిటి? నేనెప్పటికీ పుట్టలేదు, నేనెప్పటికీ పోను, నేను శాశ్వతుడను. అసలు నీ గొడవ ఏమిటి? ఏమండి, నేను పుట్టాను కదా, నేను ఎప్పటికైనా పోతాను కదా, నన్ను ఈ భయంలో నుంచి విడిపించండి, నన్ను అభయ స్థితికి చేర్చండి. దేవుడి విగ్రహాలన్నీ కూడా ఏ ముద్రను బట్టి ఉంటాయండి? చిన్ముద్ర, అభయ ముద్ర. అభయ. అంతేనా కదా? ఎవరైనా నువ్వు ఎవరి దగ్గరికైనా వెళితే నువ్వేం చేస్తావు? మంచిది నాయన, ధన్యవాదాలు, వెళ్ళి అంటావా? అభయ ముద్ర. ఈ అభయంలో అన్నమాట రహస్యం. జనన మరణ భయం, జనన మరణ భయం అనేటటువంటి దాంట్లో విడిపించబడినట్లయితే, ఆ భ్రాంతి నుంచి నువ్వు విడిపించబడిన వాడు అయినప్పుడు మాత్రమే నువ్వు అభయ స్థితిని పొందుతావు. కాబట్టి గురువు గారు అభయం ఇచ్చారండి, ఇక భయం లేదు అంటాడు. ఈశ్వరుడు అభయం ఇచ్చారండి, ఇక భయం లేదని. అంటే అర్థం ఏంటి? భోజనం ఆయనే చేసేస్తాడనే కాదు. అష్టతన నిర్ణయ పద్ధతిగా ఉన్నటువంటి భ్రాంతిని తొలగించడంలో ఆయన సహాయకారిగా పనిచేస్తాడు. కాబట్టి ఈ 8 తనువుల యొక్క వ్యవహారము ఉనికిలందు నువ్వేం చేయాలట? స్వాత్మానం ప్రకటీకరోతి యో ముద్రయా భద్రయా. ఇది రాజయోగం అంటే. రాజయోగం 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 అని ప్రపంచం అంతటా చెప్పబడి రాజయోగములలో ఏముండాలి? ఈ అష్టతను నిరసన ప్రకరణం. ఈ అష్టతను నిరసన స్థితిని నువ్వు సాధించాలి. అది రాజయోగ లక్ష్యం. అర్థమైందండి? కాబట్టి ఎవడైతే ఈ పరమశాంభవి ముద్రలో ఉన్నాడో, ఎవడైతే దేశకాల కలనలను లేని వాటిగా నిరూపించబడినటువంటి నిర్ణయాన్ని పొందాడో, ఎవరైతే ఈ నిరావరణ పద్ధతిని ఆశ్రయించాడో, ఎవరైతే ఈ శాశ్వతత్వాన్ని స్థితిని పొందాడో, ఎప్పటికీ తాను రానివాడు, పోనివాడు, ఎప్పటికీ తాను పుట్టనివాడు, మరణించనివాడు అనే నిర్ణయాన్ని పొందాడు. ఇంకా వాడికి భయం ఏమిటి? వాడు భద్రమైన స్థితిలో ఉన్నాడు. మరలా ఒకసారి చదవండి ఇప్పుడు ఆ శ్లోకం. బాల్యాదిష్వపి జాగ్రత్తాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువర్తమాన అహమిత్యంతః స్ఫురంతం సదా. అహమిత్యంతం స్ఫురంతం సదా. అహం అహం అహం, నేను 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 అంటూ 8 తనువులుగా స్ఫురిస్తుందట. అహమిత్యంతం స్ఫురంతం సదా. అదేం చేయాలట? స్వాత్మానం ప్రకటీకరోతి. నేను నేను అన్నప్పుడు అలా నువ్వు లేనివాడు, నువ్వు లేనివాడు, నువ్వు లేనివాడు, నేను లేనివాడు, నేను లేనివాడు, నేను లేనివాడు ఆయన నిరావరణ పద్ధతిని ఆశ్రయించు. ఏమైందా? యో ముద్రయా భద్రయా భద్రయా, భద్రమైన స్థితికి చేరేవట. అర్థమైందండి? తస్మై శ్రీ గురుమూర్తయే నమః. శ్రీ దక్షిణామూర్తయే. కాబట్టి అటువంటి శ్రీ గురుమూర్తి అయినటువంటి సద్గురుమూర్తి అయినటువంటి దక్షిణామూర్తిని ఆశ్రయించి
ఆది గురువు అయినటువంటి దక్షిణామూర్తిని ఆశ్రయించి నువ్వు పొందవలసినటువంటి స్థితి ఈ నిరావరణ స్థితి, ఆవరణ రహిత స్థితి. అందుకని దాన్ని ఆయన ఏం చేశారు? చిన్ముద్రతో చూపించారు. ఏం చూపించారు? చిన్ముద్ర. ఈ చిన్ముద్రే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అనేటటువంటి దానికి సంజ్ఞారూపకమైన సూచన. అర్థమైందండి? కాబట్టి దక్షిణామూర్తిని ఆశ్రయించి అటువంటి శాశ్వతమైనటువంటి స్థితిని మనం సాధకుడు సాధించాలి.